అమ్మాయి తన మొబైల్లో అన్నోన్ మెసేజ్ టీచర్ కి చూపిస్తుంది. అందులో అమ్మాయి స్కూల్ ఫోటో తన ప్రైవేట్ ఫోటోలను అప్లోడ్ చేసి ఉండడం చూసి ఆ టీచర్ షాక్ అయిపోతుంది. అసలు ఏం జరుగుతుందో ఇంకా చెప్పని ఆ టీచర్ అమ్మాయిని అడిగినప్పుడు అందుకు అమ్మాయి జరిగింది ఇంకా చెప్తుంది. తను పోస్ట్ చేసిన వైరల్ ఫోటోను ఒక స్పెషల్ బోర్డు వాళ్ళు ఐడెంటిఫై చేసి దాన్ని లాంచ్ చేశారని, అప్పటి నుంచి వాళ్ళంతా నన్ను ఒక హీరోగా భావించారని, నేను కూడా చేసింది మంచి పనేనని ఫీల్ అయ్యాను. కానీ ఒక రోజు టీవీలో ఆ పర్సన్ దొంగ కాదని తప్పుడు పర్సన్ అరెస్ట్ చేశారని న్యూస్ రావటాన్ని అమ్మాయి చూసి షాక్ అయ్యే వ్యక్తి గురించి క్యూరియాసిటీతో ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే అతడి గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తుంది. అతడు ఒక కాలేజ్ ప్రొఫెసర్ అని, అలాగే అతడికి ఫ్యామిలీ కూడా ఉందని, అంతేకాదు అతడు చాలా ఇన్నోసెంట్ అని తెలియగానే అందరూ ఎవరైతే ఈ ఫోటోని విషయం తెలుసుకోకుండా అప్లోడ్ చేశారో వాళ్ళకి డెత్ పెనాల్టీ వెయ్యాలని నా తిట్టడం మెన్షన్ చేయడంతో నేను చాలా భయపడ్డానని చెప్తుంది. అప్పుడు ఏం చేస్తావని ఆ టీచర్ అమ్మాయిని అడిగితే, నేను ఒక క్వశ్చన్ సైట్ లో వేరే అమ్మాయిలా నా ఫ్రెండ్ ఎవరు ఒక నార్మల్ వ్యక్తి అనే విషయం తెలియక ఫోటో తీసి పోస్ట్ చేసింది. అందుకు ఆ పర్సన్ ట్రబుల్ ఎదుర్కొన్నాడు. ఈ సిచ్యువేషన్ అయితే జరుగుతుందని తెలియక పోస్ట్ చేసిన ఆ ఫ్రెండ్ ఆ రాంగ్